జగన్మోహన్ రెడ్డి మారలేదు, మారడు కూడా. ఆ విషయం ఇవాళ స్పష్టమైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఒక పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఏమిటి ఆ పబ్లిక్ ఈవెంటు? ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో ఉండగా పలకరించడం కోసం. అది ఆయన ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ అన్నమాట. అది అత్యంత ముఖ్యమైనది జగన్మోహన్ రెడ్డికి. అది ఆయన ప్రయారిటీ. గత కొన్ని రోజులుగా గత ప్రభుత్వం మీద, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు అనేక అంశాల మీద మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల మీద, పోలవరంలో పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది అని చెప్పి ఒక శ్వేతపత్రం వేశారు. ఆ డ్యామేజ్కి పూర్తి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పారు. అమరావతి మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అమరావతిని కావాలని ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో సర్వనాశనం చేశాడు, ఏ విధంగా సర్వనాశనం చేశాడు అనే విషయాలు చెప్తూ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. రిషికొండలో తన కోసం, తన కుటుంబం కోసం పెద్ద ఎత్తున ఒక రాజభవనం కట్టుకున్నాడు. కనీ విని ఎరుగని రీతిలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి తన కోసం కట్టుకున్నాడు అని మరొక ఆరోపణ చేశారు. ఇన్ని విషయాలు ప్రభుత్వం మాట్లాడితే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఉన్నావు, దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డికి టైం లేదు. ఆయనకి అసలు పెద్ద విషయమే కాదు అది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని తాను అనుకోడు. ప్రజలకి ఆ విషయాల్లో తాను జవాబుదారీ అనుకోడు. అవన్నీ పక్కకు నెట్టేసి నాకు ప్రయారిటీ ఇది. ఏమిటి ప్రయారిటీ? ఒక సిఐ హత్యాయత్నం కేసులో, అలాగే ఒక పార్టీ ఏజెంటు హత్యాయత్నం కేసులో అతను అరెస్ట్ అయి జైల్లో ఉంటే అతన్ని పలకరించడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తాడేపల్లి నుంచి నెల్లూరు కారులో వెళ్ళినా కూడా 3 గంటల కంటే ఎక్కువ పట్టదు. దానికోసం హెలికాప్టర్ తెప్పించుకొని హెలికాప్టర్లో వెళ్ళి కారాగారంలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పలకరించాడు. ఏదో తప్పుడు ఆరోపణలతోటి, రాజకీయ కక్షతోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎవరైనా జైల్లో పెడితే తన పార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పలకరిస్తే కొంతవరకు నయం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎంని ధ్వంసం చేశాడు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు చూశారు, దేశ ప్రజలు చూశారు, ఎలక్షన్ కమిషన్ వారు చూశారు, జాతీయ మీడియా చూసింది. అందులో ఏమీ అబద్ధం లేదు. దానికి ఇచ్చేటువంటి జస్టిఫికేషన్ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అన్యాయం జరిగిందట, అందుకని కోపం వచ్చి ఈవీఎం పగలగొట్టాడట. అది పెద్ద విషయమా ఈవీఎం పగలగొడితే అనేది జగన్ గారి ధోరణి. అంటే ఆయన మైండ్ ఏ రకంగా ఆలోచిస్తుంది, ఏ ధోరణితో ఆలోచిస్తాడు, ఒక ఫ్యాక్షన్ లీడర్ ఏ ధోరణితో ఆలోచిస్తాడో అదే ధోరణితో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తాడు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈవీఎం పగలగొట్టడం అనేది చాలా చిన్న విషయంగా, అక్కడెక్కడో ఏదో అన్యాయం జరిగింది, ఏదో గ్రామంలో ఎవరినో ఓట్లు వేయనివ్వలేదు, అందువల్ల ఆ కోపంతో ఈవీఎంను పగలగొట్టాడు, అది పెద్ద విషయమా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొక మాట అంటాడు, అసలు జైల్లో ఉంది ఇతను, ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, అందులో బెయిల్ ఇచ్చారు, ఎందుకంటే కోర్టు వాళ్ళు కూడా ఈయన అన్యాయంగా జైల్లో పెట్టారు ఈ కేసు మీద అని చెప్పి బెయిల్ ఇచ్చారట ఆ కేసులో. ఓకే, ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే బెయిలబుల్ కేసు కాబట్టి. అది వేరే హత్యాయత్నం కేసు అనేది బెయిలబుల్ కాదు కాబట్టి ఆ కేసుల్లో జైల్లో ఉన్నాడు. కానీ దాన్ని ఎట్లా వక్రీకరిస్తాడంటే జగన్మోహన్ రెడ్డి, అది అన్యాయం అని చెప్పి వాళ్ళు బెయిల్ ఇచ్చారట. అంటే బెయిల్ ఇస్తే అది అన్యాయం అని చెప్పినట్ట ఆ కోర్టు. మరి గతంలో కూడా ఇదే మాట మాట్లాడాలి కదా నువ్వు. చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే గతంలో అచ్చెన్నాయుడు గారికో మరొకరికో బెయిల్ ఇచ్చినప్పుడు ఎట్లా మాట్లాడావు నువ్వు? అన్ని ఆధారాలు ఉంటే పోలీసులు లిఫ్ట్ చేశారన్నావు కదా, ఇప్పుడు కూడా అంతే అనుకోవాలి కదా. తర్వాత జరిగింది మే 13వ తేదీ ఈ సిఐ మీద హత్యాయత్నం అనే మరో కేసు ఉన్నది. ఆ కేసు జరిగింది మే 14వ తేదీన. మే 14న జరిగితే మే 23న అతని మీద కేసు పెట్టారు అంటాడు. అందులో పెద్ద విశేషమే ఉంది, మీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు అవన్నీ వెలుగులోకి రాకుండా ఆపింది మీ ప్రభుత్వం, మీ యంత్రాంగం, మీ అధీనంలో మీ కంట్రోల్లో ఉన్నటువంటి యంత్రాంగం. కాబట్టి సహజంగానే ఏది బయటికి రాలా. ఎన్నికల కమిషన్ వాళ్ళ దృష్టికి వెళ్ళి, అది కూడా మళ్ళీ జాతీయ కమిషన్ వారి దృష్టికి వెళ్ళి, వాళ్ళు రాష్ట్ర కమిషన్ ఆదేశించి, ఇంటర్న్ వాళ్ళు పోలీసులను ఆదేశిస్తే అప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చినాయి. అది ప్రతిపక్షాలన్నీ అప్పట్లో చాలా ఒత్తిడి తీసుకురావడం వల్ల. మీ ప్రభుత్వం చేయని దానికి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎట్లా బ్లేమ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? మే 14వ తేదీన జరిగితే 23వ తేదీన కేసు పెట్టారు అని చెప్పి అదేదో పెద్ద విశేషంగా మాట్లాడతాడు ఒకటి. రెండవది
అసలు సిఐ ఎదురు రాలేదు అన్నాడు. సరే, అందులో వాస్తవాలు ఉన్నాయా లేవా అనేది రేపు కోర్టులో తేలుతుంది. అయితే అసలు ఎమ్మెల్యే ఎందుకు కొడతాడు సిఐని? అసలు ఎందుకు వేరే ఏజెంట్ని కొడతాడు? ఎందుకు చేస్తాడు అట్లాంటివన్నీ? అంత తెలివి తక్కువగా ఎట్లా కేసులో పెడతారు అని ప్రశ్నించాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళు వెళితే ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు. గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఏనాడన్నా ఇంత అడ్డగోలుగా కేసులు పెట్టారా? కానీ ఈయన అంటాడు, ఇదిగో ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతుందంటాడు. ఎదురు కేసులు పెడతారా ఈ విధంగా అంటాడు. తానే పెట్టిన విషయం మర్చిపోతాడు. అంగళ్ళు వ్యవహారంలో వైసీపీ వాళ్ళు వెళ్ళి దాడి చేస్తే హత్యాయత్నం కేసు ఎవరి మీద పెట్టారు? చంద్రబాబు నాయుడు గారి మీద. అంతకంటే అన్యాయం, అంతకంటే ఘోరము మరొకటి ఉంటుందా? అయినా కూడా అదేమో చాలా సహజమైన విషయం అన్నట్టు, ఇక్కడేమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక ఫ్యాక్షన్ లీడర్ మీద కేసులు పెడితే అది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు. అది గమనించాల్సింది. ఆ విషయాన్ని కన్వీనియంట్గా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించాడు. అది పెట్టింది ఇంటర్మ్ గవర్నమెంట్. ఇంటర్మ్ గవర్నమెంట్కి నాయకుడు ఎవరు అప్పుడు? జగన్మోహన్ రెడ్డి. ఆయన పెట్టినటువంటి జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు అప్పుడు. ఆయన కర్సనల్లో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా నడిచింది ఆ టైంలో. ఇంకొక మాట ఏమంటాడంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అట 4 సార్లు గెలిచాట, మంచోడు కాబట్టే 4 సార్లు గెలిచాట. అటువంటి మంచోడిని, అటువంటి 4 సార్లు గెలిచిన వాడిని ఇట్లా కేసులో పెట్టి జైల్లో పెట్టడం కరెక్టా అంటాడు. మరి నువ్వు జైల్లో పెట్టిన వాళ్ళంతా కూడా 4 సార్ల కంటే ఎక్కువ గెలిచిన వాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 7 సార్లు గెలిచి ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు కూడా 4 సార్ల కంటే ఎక్కువ సార్లు గెలిచారు. అప్పుడు నీకు గుర్తుకు రాలేదన్నమాట. 4 సార్లు గెలిచారు, 7 సార్లు గెలిచారు, వీళ్ళు చాలా మంచివాళ్ళు అయి ఉంటారు, వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు అనేటువంటి జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి అప్పుడు కలగలేదు. ఇప్పుడు కలుగుతోంది. అటువంటి మంచి మనిషిని తప్పుడు కేసుల్లో పెట్టి ఈ మాదిరిగా బిగించటం ఎంతవరకు ధర్మం అని ఎంతో ఆవేదనతో ప్రశ్నించాడు. అంటే ఎంత స్వార్థపూరితంగా, ఎంత మయోపిక్గా ఈ ఫ్యాక్షన్ లీడర్ల మనస్తత్వం ఉంటుంది అంటానికి ఎగ్జాంపుల్. ఇంకొక మాట అంటాడు, ఇది కూడా ఎంత ఐరానికో చెప్పడానికి వీల్లేదండి. ఎల్లకాలం మీదే ప్రభుత్వం కాదు, ఎల్లకాలం మీయే రోజులు కాదు. గమ్మత్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అట్లా అనుకున్నాడు. ఎల్లకాలం నాదే ప్రభుత్వం, ఎల్లకాలం నేనే ముఖ్యమంత్రిని, ఎల్లకాలం నావే రోజులు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే స్వయంగా అన్నాడు, ఒకసారి అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలు ఉండేది మనమే అని 2014-19 మధ్య అన్నాడు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా విస్పష్టంగా తన ఎమ్మెల్యేలకు అనేకసార్లు చెప్పాడు, వచ్చే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని. అటువంటి మనిషి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సలహా ఇస్తున్నాడు, ఏమని? ఎల్లకాలం మీదే ప్రభుత్వం కాదు, అట్లా అనుకోవద్దు అని. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అనుకోడు. ఎందుకంటే ఆయన గతంలో 3 సార్లు అధికారంలో ఉంటే 3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాడు. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఆయనకు బాగా తెలుసు. అందువల్ల నెక్స్ట్ రాబోయే 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం అనే మాట చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అనలేదు. ఇంకొక మాట అంటాడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తున్నాడు చంద్రబాబు. ముందు మీ కార్యకర్తలకు కూడా ఇలా జరుగుతాయి. గమ్మత్ ఏమిటంటే ఆయనకి ఎంత సెల్ఫ్ అవేర్నెస్ తక్కువ అంటే, ఇవన్నీ నేను చేశాను గతంలో, ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో నేను అవన్నీ నేను చేసినవే.